హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రో విత్ 6. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే నా పేరు వినోద్, ఐఎమ్ ఏ బీటెక్ స్టూడెంట్. సో టుడే అయితే మనకి ఏపీ ఎంసెట్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేస్తామని అఫీషియల్ గా గవర్నమెంట్ వాళ్ళే చెప్పారు. బట్ చాలా మంది స్టూడెంట్స్ కి ఇప్పుడు డౌట్ ఏంటంటే సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత సో మాకు ఏ కాలేజ్ వచ్చింది, ఏ బ్రాంచ్ వచ్చింది, ఎలా చెక్ చేసుకోవాలి బ్రో అండ్ అలానే సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్ లో ఎలా చేయాలి, రిపోర్టింగ్ ఆన్లైన్ లో ఎలా చేయాలి అండ్ అలానే మేము ఫీజు రియంబర్స్మెంట్ కి ఎలిజిబుల్ కాదా అని చాలా మంది స్టూడెంట్స్ కి అయితే డౌట్ ఉంటుంది. సో దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో క్లియర్ గా సో మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఏ బ్రాంచ్ వచ్చింది, ఎలా చెక్ చేసుకోవాలి అని క్లారిటీగా చూపిస్తాను. అండ్ అలానే సో మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి ఆన్లైన్ లో అని క్లారిటీగా చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ కాదా అది కూడా క్లారిటీగా ఎలా చెక్ చేసుకోవాలని నేను చూపిస్తాను. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. సో మనకి యూట్యూబ్ లో అయితే ఒక న్యూ ఆప్షన్ అయితే వచ్చింది. ఆ ఆప్షన్ ఏంటంటే హైప్ బటన్. సో మీరు ఈ వీడియోకి హైప్ చేశారంటే సో మీలాంటి స్టూడెంట్స్ కి ఇంకా కొంతమంది స్టూడెంట్స్ కి ఈ వీడియో రీచ్ అవుతుంది. సో లైక్ చేయగానే ఆ హైప్ బటన్ క్లిక్ చేయండి. సో మీలాంటి స్టూడెంట్స్ ఇంకా కొంతమంది స్టూడెంట్స్ కి అయితే యూజ్ అవుతుంది. ఓకే గైస్, మనం ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనం సో మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఏ బ్రాంచ్ వచ్చింది, ఎలా చెక్ చేసుకోవాలని ఫస్ట్ చూద్దాం. సెకండ్ అయితే మీ ఫీజు రియంబర్స్మెంట్ కి ఎలిజిబుల్ కాదని సెకండ్ చూద్దాం. నెక్స్ట్ రిపోర్టింగ్ ఆన్లైన్ లో ఎలా చేయాలి అని క్లారిటీగా నేను చూపిస్తాను. సో ఇప్పుడు నేనైతే అఫీషియల్ వెబ్సైట్ లోకి వచ్చాను. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ లో మీకు లేటెస్ట్ అప్డేట్ ఏదైనా వస్తే సో పైన స్క్రోల్ అవుతుంది కదా, అది ముందు ఏదో అప్డేట్ వచ్చింటే వాళ్ళు లేటెస్ట్ అప్డేట్ అని సో అప్డేట్ అయితే అక్కడ పెట్టారు. సో ఇక్కడ క్లియర్ గా చూసారండి, ఏపీ ఎంసెట్ 2026 అడ్మిషన్స్ ఎంపీసీ స్ట్రీమ్ రిజిస్ట్రేషన్స్ క్లోజ్డ్ అంటే రిజిస్ట్రేషన్ క్లోజ్ అయ్యాయని వాళ్ళు చెప్తున్నారు. సో ఒకవేళ మనకి సీట్ అలాట్మెంట్ ఈవినింగ్ రిలీజ్ చేస్తే సో మనకి అక్కడ స్క్రోల్ చేస్తారు వాళ్ళు, సీట్ అలాట్మెంట్ రిలీజ్డ్ అని అక్కడ మనకైతే స్క్రోల్ చేస్తారు. సో ఇప్పుడు మీరు ఎలా చెక్ చేసుకోవాలి, ఏంటి మీకు ఏ కాలేజ్ వచ్చింది అండ్ అలానే మీకు ఏ బ్రాంచ్ వచ్చింది, మీ ఫీజు రియంబర్స్మెంట్ కి ఎలిజిబుల్ కాదా అని క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు క్లియర్ గా చూడండి. సో మనకి ఇంకా ఇక్కడైతే రిలీజ్ చేయలేదు. సో వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేశాను. సో మనకి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ కూడా చూపిస్తుంది, అడ్మిషన్స్ కి రిజిస్ట్రేషన్ క్లోజ్ అయ్యాయి అని. బట్ ఇక్కడ మీకు అయితే ఎలా చెక్ చేసుకోవాలి అని కూడా క్లియర్ గా నేను చూపిస్తాను. సో ఇక్కడైతే మనకి ఇంకా ఆప్షన్ రాలేదు. సో ఆప్షన్ వచ్చినప్పుడు అయితే మీకు ఆప్షన్ చూపిస్తుంటుంది. సో ఇప్పుడు మీకు ఒకవేళ కాలేజ్ ఏదైనా వస్తే, సీట్ అలాట్మెంట్ వస్తే అది ఎలా వస్తుంది, అసలు కాలేజ్ ఎక్కడ చూపిస్తుంది, నెక్స్ట్ అలానే బ్రాంచ్ ఎక్కడ చూపిస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ కాదని ఎక్కడ చూపిస్తుంది అని క్లియర్ గా చూపిస్తాను. సో ఇక్కడ చూసారంటే ఒక పర్సన్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇది 2024ది సేమ్ ఇలా ఉంటుంది, మీకు కూడా ఇలానే వస్తుంది. సో ఈ పర్సన్ కి అయితే విశ్వం ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. సో మదనపల్లిలో సో బ్రాంచ్ అనేది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అయితే వచ్చింది. సో ఓసీ స్టూడెంట్ జనరల్ ఎస్వియు కేటగిరీ. సో ట్యూషన్ ఫీజు వచ్చి 43,000. బట్ ట్యూషన్ ఫీ టు బి పెయిడ్ ద క్యాండిడేట్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్స్ 0. అంటే మీరు ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు, అంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎలిజిబుల్. సో ఇక్కడ క్లియర్ గా చూస్తే సో క్యాష్ అనేది ఓసీ ఉంది, నెక్స్ట్ అలానే ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎలిజిబుల్ ఉంది. సో ఇలా మీకు ఆప్షన్ చూపిస్తే అప్పుడు మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎలిజిబుల్ లో ఉంటుంది. సో ఇలా మీకు క్లియర్ గా వచ్చిన తర్వాత సో మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఏ బ్రాంచ్ వచ్చింది అని ఇక్కడ క్లియర్ గా చూపిస్తారు. సో నెక్స్ట్ అలానే ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చూసారంటే సో ద క్యాండిడేట్ ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ టు డౌన్లోడ్ ద అలాట్మెంట్ ఆర్డర్ ఫ్రమ్. సో అది ఈ వెబ్సైట్ లో మీకు న్యూ వెబ్సైట్ కాబట్టి సో మీరు ఆ వెబ్సైట్ లో అయితే మీరు అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డర్ ఫార్మ్స్ అవంతా కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలని ఇప్పుడు క్లియర్ గా చూపిస్తాను. అండ్ అలానే ఫిజికల్ గా మళ్ళీ కాలేజీకి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి, అసలు ఎలా చేయాలి అని ప్రాసెస్ అంతా కూడా లాస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిపోర్టింగ్ ఆన్లైన్ లో ఎలా చేయాలని చూపిస్తాను. సో ఇలా అయితే మీకు వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ దిస్ ఈస్ నాట్ జాయినింగ్ రిపోర్ట్, క్లిక్ బిలో బటన్ యాక్సెప్ట్ మై జాయినింగ్ టు గెట్ ద జాయినింగ్ రిపోర్ట్ విత్ అడ్మిషన్ నెంబర్. సో ఇక్కడ మీకు ఇలా వస్తుంది. ఇది 2024ది. ఇప్పుడు 2026 కూడా సేమ్ ఇలానే వస్తుంది, కానీ వెబ్సైట్ చేంజ్ అవుతుంది. ఆ వెబ్సైట్ లో మీకు మెయిన్ వెబ్సైట్ ఏదైతే ఉందో సో మీరు నార్మల్ గా మీకు వెబ్ ఆప్షన్స్ ఎక్కడ పెట్టారో అదంతా వెబ్సైట్ ఉంటుంది కదా, ఆ వెబ్సైట్ లో మీకు ఇలా వస్తుంది. సో ఇక్కడ మీకు యాక్సెప్ట్ మై జాయినింగ్ అనేది మీకు కూడా క్లియర్ గా వస్తుంది. సో మీరు అక్కడ క్లిక్ చేశారంటే మీకు ఒక ఫామ్ అనేది వస్తుంది. ఆ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. సో ఆన్లైన్ లో రిపోర్టింగ్ అనేది ఇలా చేయాల్సి ఉంటుంది. యాక్సెప్ట్ మై జాయినింగ్ చేస్తే మీకు అడ్మిషన్ నెంబర్ అనేది వచ్చేస్తుంది, ఆన్లైన్ లో వస్తుంది. సో అది తీసుకొని వెళ్ళి కాలేజీకి వెళ్తే అప్పుడు వాళ్ళంతా కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇలా వస్తుంది గైస్. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ప్రతి కామెంట్ కి నేను రిప్లై ఇస్తాను. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్ లో చాలా యూజ్ అవుతుంది. మీకు ఎంసెట్ వరకే కాదు బీటెక్ లో కూడా చాలా హెల్ప్ చేస్తాను. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది.